హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు ఆదివారం లంచ్కి సింపుల్గా పాలకూర చపాతీను తోటకూర పప్పు చేశాను. వేరే కర్రీ ఇంకా చేయలేదు. ముందుగా పాలకూరని ఉప్పు నీళ్ళలో బాగా కడుక్కుని 1-2 సార్లు మంచినీళ్ళతో కడిగేసేసి ఈ కడుక్కున్న పాలకూరని బాండీలో వేసి పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో ఈ పాలకూర మునిగే వరకు వాటర్ పోసి కొంచెం పాలకూరని మగ్గబెట్టుకోవాలి. 3 నుంచి 5 నిమిషాలు మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఈ పాలకూరలో చక్కగా అలాగే తోటకూరలో కూడా ఫైబర్ ఉంటుంది. అలాగే విటమిన్ సి, కే, ఏ విటమిన్స్ ఉంటాయి. అలాగే ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవి ఆకుకూరలు తరచుగా వాడుతూ ఉంటే ఒంటికి చాలా మంచిది. ఫైబర్ ఉండటం మూలంగా జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. ఈ మగ్గిపోయిన పాలకూరని స్టైనర్లో వేసి పైన చన్నీళ్ళు పోస్తే కలర్ మారిపోకుండా ఉంటుంది. ఇది చల్లారి పెట్టుకోవాలి. ఈలోపు గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈలోపు కొంచెం ఉడకబెట్టిన పాలకూరను కూడా కలిపేసుకుంటే వాటరు ఎక్కువ పట్టదండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి. గోధుమ పిండి ఎంత బాగా కలిపితే చపాతీలు అంత మృదువుగా వస్తాయి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మంచిగా మళ్ళీ ఇంకో 2-3 నిమిషాలు చపాతీలు పిండి కలుపుకొని తడి క్లాత్ కప్పేసి ఒక పావు గంట పక్కన పెట్టి నాననివ్వాలి. ఈలోపు పప్పు కడుక్కుని దాంట్లో తోటకూర వేసుకోవాలి. ఉల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చండి. నేను చింతపండు బదులు మామిడికాయ తురుము వేస్తాను. మీరు కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఈలోపు చపాతీ పిండి కూడా నానిపోయింది. మళ్ళీ దాన్ని కాసేపు ఒక 3 నిమిషాలు ఒత్తుకొని చపాతీ ఉండలు చేసేసుకొని దాని మీద గోధుమ పిండి చల్లితే అతుక్కోకుండా ఉంటాయి. తర్వాత చపాతీలు ఒత్తుకోవాలి. ఈ ఒత్తుకున్న చపాతీ మీద కొంచెం ఆయిల్ వేసి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ ఒత్తుకుంటే కనుక చపాతీలు పొరలుగా వస్తాయి. చాలా బాగుంటాయి. ఈ విధంగా చపాతీలన్నీ చేసేసుకొని పెనం పెట్టుకోవాలి. పెనం మీడియం ఫ్లేమ్లో అంటే వేడెక్కిన తర్వాత చపాతీని 1-2 సార్లు అటు ఇటు ఆయిల్ లేకుండా కాల్చాలి. ఇట్లా ఆయిల్ లేకుండా కాలిస్తే కనుక చపాతీలు పొంగుతూ వస్తాయి. ఈ పొంగిన చపాతీలు చాలా స్మూత్గా ఉంటాయి. మనం ఎప్పుడు తిన్నా మనకి డ్రై అవ్వకుండా స్మూత్గా ఉంటాయి. ఈ విధంగా చపాతీలన్నీ చేసేసుకుని హాట్ ప్యాక్లో పెట్టేసుకున్నాను. ఈలోపు పప్పు కూడా ఉడికిపోయిందండి. ఉడికిన పప్పులో ఉప్పు, కారం, మెంతిపిండి వేసి మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టి వేడి చేసుకున్నాను. పిల్లలకి బాక్స్లో చపాతీలు ఈ సిల్వర్ కవర్లో కనుక పెడితే చపాతీలు వాళ్ళు తినే వరకు మెత్తగా ఉంటాయి. దాంతోపాటు పప్పు కూడా పెట్టేశాను. అలాగే మొలకెత్తిన బొబ్బర్లు, క్యారెట్, కీరా ముక్కలు కూడా ఇస్తాను. ఇలా చపాతీ ఇచ్చినప్పుడు లస్సీ కానీ బటర్ మిల్క్ కానీ ఇస్తానండి. బటర్ మిల్క్లో జీలకర్ర పొడి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేస్తాను. థ్యాంక్ యూ అండి.